సరిపోదు ఓకే. జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ గోడలో వాడుతున్నాయి కొద్దిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జువాడి జై జువాడి రాహుల్ గాంధీ గారి నాయకత్వం భట్టి విక్రమార్క గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వందిలాలి రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం నరసింహన్న నాయకత్వం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం నరసింహన్న నాయకత్వం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జువాడి నరసింహరావు గారి నాయకత్వంలో ఈ రోజున మొన్న రాత్రి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించిన 42% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఘనంగా సంబరాలు కొరట్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ రోజున ఎన్నికల ప్రణాళికలో మనం హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన విధంగా బీసీలకు వారెంతో వారికి అంతా వాటా అన్నట్టుగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజున రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. మరి హామీకి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కులగన చేపట్టి 40% రిజర్వేషన్ బిల్లును ఆమోదించే ప్రక్రియలో మొన్న ఏప్రిల్ 11 తారీఖే ముందడుగు చేసి ఆ బిల్లును గవర్నర్ కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఎటువంటి ఉలుపు పలుపు లేకుండా ఆ బిల్లును తొక్కేయాలని చూసింది. మరి దానికి మద్దతుగా 3 నెలలు వెయిట్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలనే సదుద్దేశంతో మనకి రాష్ట్ర కేబినెట్ లో 42% రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవమైన మద్దతు తెలిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఈ కొరట నియోజకవర్గ పక్షాన ఘనంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా విద్యా రాజకీయాల్లో 42% రిజర్వేషన్ రావడం అనేది బీసీలకు ఒక పండుగ వాతావరణం. మరి గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు బర్లు ఇస్తూ 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ 23% తగ్గించింది. కానీ మన బహుజనులకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 23% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% తీసివచ్చే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నది. అటువంటి ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున బీసీల గండగొండి బహుజనులను ఏ విధంగా అయితే పీఠాన్ని ఎక్కిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బర్లు గోర్లిచ్చి మన బహుజనులు రోడ్డు పాలన చేస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం పంపినటువంటి బిల్లును తొక్కిపెట్టింది. కానీ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరేమనుకున్నా సరే అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ముందుకు పోతున్న సందర్భంగా కొట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన జువాడి నరసింహరావు గారి నాయకత్వంలో మనం ఈ రోజు ఘనంగా సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో జిల్లాలో ఇక్కడ జరిగిన విధంగా ఘనంగా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. బీసీలు కానీ చాలా మంది బీసీలు మీరు రాజకీయంలో బీసీల వాటి ఎక్కువ ఉన్నది, మీరు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మీరు బీసీలో ముందుండాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జువాడి నరసింహరావు గారు బీసీల పక్షపాతి. అటువంటి జువాడి నరసింహరావు నాయకత్వంలో కొరట్ల నియోజకవర్గంలో బీసీలందరికీ సమాన అవకాశాలు వస్తాయని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ ఈరోజు రాష్ట్రంలో ఒక డైనామిక్ లీడర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటింపజేయడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, సంక్షేమ పథకాలను ఘనంగా ప్రవేశపెట్టి పేదలను ఆదుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
దీనికి తోడు మన నియోజకవర్గంలో మనకు మన అన్న డైనామిక్ లీడర్ మనకి ఇక్కడ ఉండడం చేత మనం ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇలాగే ముందు కూడా మనం పేదల పక్షపాతిగా ఉంటూ ఈరోజు ఈ డిక్లరేషన్ సహకరించిన మంత్రివర్గానికి మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. దాని గురించి ఈ రోజు దువ్వాడ నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ గౌరవనీయులు మన యొక్క రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క 42% కాదు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కానీ మరియు ఈ 42% రిజర్వేషన్ కానీ ఇలాంటివి చూసుకున్నట్టయితే మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలకు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు కోరుట్ల నియోజకవర్గ తరఫున వారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తను నేను ఆగవాదైనా పర్లేదు కానీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ప్రకటించి ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి కోర్టులో చిన్న సమస్యలు మంత్రిమండలిలో క్యాబినెట్లో మొన్న దాన్ని ఆమోదింపజేసి ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ దీన్ని ఈరోజు కొన్ని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ కావాలని చెప్పి దీన్ని కరెక్ట్ చేస్తలేదు, కేంద్రం పోయి కొట్టాలా అని చెప్తున్నారు. న్యాయ సలహాలు తీసుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసారు, క్యాబినెట్లో ఆమోదించారు, ఆర్డినెన్స్ కోర్టులు గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించారు. ఈరోజు మన క్యాబినెట్లో 4 దళిత మంత్రుల్ని ఈరోజు బీసీలు కానీ దళితులు కానీ ఉన్నారు అంటే మొట్టమొదటిసారి మన తెలంగాణ చరిత్రలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి బీసీసీ పిలుపు మేరకు మన అన్న నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టిన నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో బీసీ అందరూ కూడా కాన్స్టిట్యూన్స్ లో ఉన్న బీసీలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే 42% అంటే 23 నుంచి 42% అంటే తగ్గ డబుల్ అయినట్టు బీసీలందరూ కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించబడతాయి. కాబట్టి బీసీలందరూ దీన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్న నాకు ఈ అవకాశం. మన తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే బీసీ 42 రిజర్వేషన్ కల్పించినందుకు దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు తెలంగాణ చేయడం అత్యధిక విషయం. మరి అందులో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ తార్చు దగ్గర వారికి ముఖ్యమంత్రి గారికి వారి సహచర మంత్రులందరికీ పాలాభిషేకం చేస్తూ మన పట్టణ మండల కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ముఖ్యంగా మన కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి దువ్వాడ నరసింహన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వారి రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఉభయ సభలో ఆమోదించి కేంద్రానికి పంపించినాక కేంద్రం దగ్గర స్పందన లేకపోతే మళ్ళీ క్యాబినెట్ ఆమోదం తెలిపి మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నది. ఏ రాష్ట్రంలో అమలు చేసినా చేయకున్నా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మండలాధ్యక్షులు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, 42% బీసీ రిజర్వేషన్ లో వాళ్ళు ఎన్నిక కాబోతా ఉన్నారని ఇలా అంబేద్కర్ సాక్షిగా మీ అందరికి తెలియజేస్తాం. ఇవాళ మా నియోజకవర్గం
4 మండలాల్లో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో సమరాలు చేసుకుంటా ఉన్నది రేవంత్ రెడ్డి గారు 42%. మరి ఇలా బీసీలకు ఆనాడు కామారెడ్డి మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిందో ఆ మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% అమలు చేయబోతుందని తెలియజేస్తా ఉన్నాం. అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మనము పార్టీ పరంగా కూడా బీసీలకు ఇక్కడ న్యాయం చేసినాం. ఇంతకుముందు మా వెంకటేష్ గౌడ్ గారు బీసీ జిల్లా అధ్యక్షుడు తెలిపినట్టుగా ఇప్పుడు మేమేమైతే హామీలు ఇచ్చినామో హామీలు ఒకటి వెనుక ఒకటి నెరవేరుస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ చూస్తా ఉంటే ఆర్టీసీ బస్సులు వెళ్తా ఉన్నాయి. దాంట్లో మహిళలందరూ కూడా సంతోషంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తా ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తా ఉన్నది. రేషన్ కార్డులు 10 సంవత్సరాల గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలే, ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తా ఉన్నది. సన్న బియ్యం ఎవరు ఊహించలేం, మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాం. 9 రోజుల్లో రైతు భరోసా దాని రైతులకు ఇచ్చినాం 9,000 కోట్లు, 21,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేయడం జరిగింది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 21,000 కోట్ల రుణమాఫీ రైతులకు చేయలేదు. ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీసీలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇంద్రమ ఇండ్లు వచ్చినాయంటే మళ్ళీ మా కొరుట్ల నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద మెజార్టీ తోటి మా దగ్గర కౌన్సిలర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, పెద్ద మెజారిటీ తోటి 42% రిజర్వేషన్ ఆమోదిస్తూ మన అభ్యర్థులందరినీ గెలిపించేందుకు కొరుట్ల నియోజకవర్గం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ రోజు మా నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం, ఎక్కడ చూసినా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. బీసీలుగా అండగా ఉండే రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అన్న భారతదేశంలో అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇతర పార్టీల నుంచి ఆకర్షితులైతా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా ప్రధానిగా సిద్ధం చేసినాం. ఎందుకంటే ఈ 42% ఆమోదం చేయడానుకున్నారు. మేము చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇతర పార్టీల నుంచి కూడా మా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచరులకు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నాయకత్వం